ఊపిరి రా ఇంకా అదే గణేష్ ఇక ఏంద్రాయుడు ఇట్లా తయారయ్యి సోకులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మన బాన్స్వాడలో బేతల స్వామి జాతర అవుతుంది. ఇక దానికోసం అయితే నేను రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మన జాతర లాగైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక నేనైతే ఫస్ట్ గుడికి అయితే వచ్చిన, గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాను మన సబ్స్క్రైబర్స్ బాగుండాలని. సక్సెస్ఫుల్గా మొక్కుకోవడం అయితే అయిపోయింది. ఇక గంట కొట్టడానికైతే చాలా వెయిట్ అయితే చేయాల్సి వచ్చింది. ఇక చాలా వెయిట్ చేసిన తర్వాత గంట అయితే కొట్టేసాను సక్సెస్ఫుల్గా. ఇక ఈ వ్లాగ్లో మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇక వాళ్ళు కూడా గంట కొట్టేశారు. ఇక వెళ్ళి మొక్కుకున్నారు వాళ్ళు కూడా. ఇక మన గణేష్ గారు ఏమో చెప్తున్నాడు, ఇక నాకైతే వినబడలేదు, మీకు వినబడితే కామెంట్ చేయండి. ఇక మన తరుణ్ గారు అయితే ఏమో చెప్తున్నాడు చూడండి. మా ఫ్రెండ్ గణేష్ గారు అయితే కెమెరా ముందు రాగానే సిగ్గుపడుతున్నాడు. ఇక గుడికి వెళ్ళడం అయితే అయిపోయింది. ఇక జాతర మొత్తం తిరిగి అయితే చూస్తున్నాం. ఇక్కడ మన జాతరలో చూసుకున్నట్లయితే రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి, మీరే చూడండి. ఇక ఇవైతే చూడొచ్చు, చాలా కొత్తగా ఉన్నాయని మేమైతే పట్టుకొని అయితే చూసాము. ఇక అతనైతే చాలా ర్యాష్ బిహేవియర్ అయితే చేశాడు. ఇక ఇంత ర్యాష్ బిహేవియర్ ఉంటే ఎవరు ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. అద్దాలు తీసుకోండి, బెండ్లు తీసుకోండి, ఏదైనా వస్తువు తీసుకోమ్మా. 100 రూపాయల మరామల తీసుకోవాలి. కావాలా 100 రూపాయలు అద్దాలు తీసుకోండి, ఏదైనా వస్తువు తీసుకో. ఇదైతే చూడొచ్చు, నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇది చిన్నపిల్లలకు చాలా సరదాగా ఉంటుంది ఆడుకోవడానికి. ఇక ఈ ఫ్యాన్ అయితే నాకు చాలా వింతగా అయితే అనిపించింది. ఇది పవర్ బ్యాంక్ మనకు వైర్ అయితే కనెక్ట్ చేసి ఈ ఫ్యాన్ అయితే నడుస్తుంది. ఇక ఇలా కనెక్ట్ చేస్తే ఈ ఫ్యాన్ నుంచి మనకు పొగ అయితే వస్తుంది చల్లగా. ఇక దీనికైతే జనాలు ఎగబడి కొంటున్నారు. ఇక బట్టి చూద్దామని చూస్తేనే వాళ్ళు అన్న నేను కొంటున్నాను అన్న అని అంటున్నారు. ఇక జాతరలో తిరిగి అలసిపోయినాము. ఇక కొద్దిగా చెరుకు రసం తాగుదామని ఆగాము.
చెప్పరా వాడాలి కానీ ఇంకా చిన్నపిల్లల కోసం ఆట వస్తువులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూడొచ్చు ఈ వస్తువులు చాలా బాగున్నాయి. ఓహో ఇలా కనిపించేసి ఓ రేపు కాదా రేపు కాదు. ఇంకా ఇక్కడైతే మనకు లేడీస్ కావాల్సిన వస్తువులు అయితే చాలా వరకు ఉన్నాయి. తమ్ముడు ఇక్కడైతే చూడొచ్చు మనకు కారా బూందీ లడ్లు జిలేబీ లాంటివి చాలా వరకు తినే వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు, చాలా కూడా ఉన్నాయి. ఎంత ఒకటి ఒకటి ఎంత చూడావా? ఇదైతే చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇది చక్రం లాగా ఉంది, కార్లు ఉన్నాయి తింటున్నారు. ఇక తింటే తింపుడుకు చిన్న పాప అయితే చాలా భయపడి ఏడుస్తుంది చూడొచ్చు. ఇక ఈ ఆట అయితే చూడొచ్చు. ఇక ఇలా 3 ఫోటోలు అయితే ఉన్నాయి. ఆ 3 ఫోటోల మీద పైసలు అయితే పెడుతున్నారు. ఇక ఆ పత్తలలో ఒక ఫోటో ఉంటుంది. ఆ 3 ఫోటోలలో ఏ ఫోటో వస్తుందో ఆ ఫోటో వ్యక్తులకు మనీ అయితే డబుల్ అవుతాయి. ఇక చూడొచ్చు డబుల్ అయినాయి. ఇక వారికి అయితే డబ్బులు ఇచ్చేశారు. ఇక ఇది ఈ ఆట. ఈ ఆట చూడొచ్చు. ఇక ఈ నంబర్ల మీద అయితే కొన్ని మనీ అయితే కొంతమంది పెడుతున్నారు. ఇక ఈ పత్తలు తీస్తూ ఉంటే ఇక పత్తలలో కొన్ని నంబర్లు వస్తున్నాయి. ఆ నంబర్లలో ఈ పెట్టిన నంబర్లు ఉంటే వాళ్ళకైతే మనీ వెళ్తాయి. ఇక ఇదే ఈ ఆట. ఇక జాతర చూడడం అయితే అయిపోయింది. ఇక కొద్దిగా చల్లబడడానికి నేను ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. ఇక ఇప్పుడే జాతర నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఇక ఈ రోజు బ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మన బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి.
ఎంత వీలైతే అంతలో. ఇక మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.